హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ పహల్గామ్. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానంటే పహల్గామ్ ఉన్నాను. యాక్చువల్లీ నిన్న చాలా స్నోఫాల్ అయింది కాబట్టి మొత్తం పహల్గామ్ అంతా బయట వ్యూ చూపిస్తా చూడండి. వ్యూ కనిపించలే ఏమి వ్యూ, ఇది మొత్తం స్నోఫాల్ అయింది నిన్న నైట్. చూడు ఇప్పుడు అందరూ రెడీ అయిపోయారు. నేను అక్కడనే వెయిటింగ్. రూమ్ ఇది మన రూము, లగేజ్ రెడీ, ఇది వాష్రూమ్. మొత్తం బయట అంతా రెడీ, వెయిటింగ్, బయట వెయిట్ చేస్తున్నారు చూడండి. రెడీ అయిపోయి ఇది మన బాల్కనీ. ఇది మన బయట వ్యూ ఫ్రంట్ ఇలా ఉంది చూడండి. నైట్ చాలా లేట్ అయింది. 2:30 అయిపోయింది. రెడీ, గ్లవ్స్ పట్టుకుంటున్నా, బాగా తీసుకుంటాం, వెళ్తాం, మళ్ళీ కలుస్తాం. బ్రేక్ఫాస్ట్ యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ ఇంకా చేయలేదు. ఇప్పుడు 10:30 ఏం టైం. బ్రేక్ఫాస్ట్ చేసి మీకు మళ్ళీ మాట్లాడుతుంటారు. బాయ్. స్నోఫాల్ చూడండి. బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం ఇప్పుడు. స్నోఫాల్ చూడండి ఇక్కడ మొత్తం. బ్లాక్ ఐస్ ఇది. खाना हो गया? हाँ जी, ब्रेकफास्ट हो गया? मम्मा ఏం స్నో చలి. -6 ఉంది ఇక్కడ. బ్రేక్ఫాస్ట్లో ఏమని చూస్తామా? ఇప్పుడు రెడీ. మేము చెక్అవుట్ హోటల్ వెళ్ళి పహల్గామ్ నుంచి అక్కడ ఏమంటున్నా చూడు. ఈ గైడ్ బండి ఏమో రెడీ ఉంది అక్కడ. యాక్చువల్లీ ఏమవుతుందంటే నిన్న స్నోఫాల్ నేను ఏమైందంటే గట్టి స్నోఫాల్ అయింది. దానివల్ల మేము ఇక్కడ ఉండిపోయాం పహల్గామ్లో. వీడేమో గైడు, మా గైడు, వీడు అంటాడు పైసలు ఇవ్వండి నువ్వు రోజు మొత్తం. ఎట్లా ఇస్తాము? వేయాలా మమ్మల్ని? ఇంతమంది వెయిటింగ్, ఇంతమంది వెయిట్ చేస్తున్నారు. 20 మెంబర్స్ ఇక్కడ పైసలు చేస్తుండు. ఇయ్యం పైసలు అయితే ఇయ్యం. ఇప్పుడు వద్దులేరా. అవి హోటల్ చూడరే పహల్గామ్ కా. అయితే మాది లాస్ట్ 2 days స్టే అయిపోయింది. పబ్లిక్ చూడండి ఎట్లా ఉందో. వీళ్ళు మేనేజర్ ఈ హోటల్ది. ఎప్పుడైనా రావాలంటే ఈ హోటల్ రండి. నేను ఈ నంబర్ డిస్క్రిప్షన్లో వేస్తా. డిస్క్రిప్షన్లో ఈ నంబర్ది హోటల్లో లొకేషన్ పెడతా. ఇతను ఓనరు, ఇతను ఇక్కడ ఫ్రెండ్ అవుతుంది. ఇతను ఓనరు. క్యా నామే భయ్యా ఆప్కా? ఎప్పుడైనా రండి ఈ హోటల్కి. ఎప్పుడు వచ్చినా మస్తు హాస్పిటల్ ఉంది. ఇతనంటే మాసాల్లా అంటే మనం అడితే ప్యాజ్ చేయడు, అమ్మాయిలు అడితే 100% తీసుకొచ్చి ప్యాజ్ ఇచ్చేస్తాడు. ఇది లొకేషన్. వీళ్ళు చూడ స్నోఫాల్ పడుతుంది. అమ్మమ్మ ఏం ఉందిరా బాయ్. అది చూడండి వ్యూ చూడండి. ఇక్కడ ఇది వ్యూ ఇక్కడది. ఈ 2 హోటల్ వీలిపోయినాయి. మీరు ఎంతమంది వచ్చినా ప్రాబ్లం లేదు. మేము 20 మెంబర్స్, ఐ థింక్ 20 మెంబర్స్ వచ్చాము. మొత్తం రెడీ అయిపోయారు అందరూ. వెళ్తున్నాం, వెళ్ళి చూస్తాం ఎట్లా ఉందో ఏంటి లేదని. चलो भैया चलते अब, चलो चलते चलो, ये फिर मिलेंगे चलते चलते. बाय बाय. ये तो भाई इतना एक्सपर्ट, कौन सा एक्सपर्ट ट्रैवल है ना आप लोग का? ఈ గైడ్ 100% పేషెన్స్ ఉంచున్నాడు. అమ్మా ఎంతమంది ఏం తిట్లు తిట్టినా ఏమన్నాడు. ఇది ఓకే. ఇప్పుడు నడుచుకుని వెళ్తాం చూడండి ఎక్కడికి. మొత్తం అక్కడ బండి ఉంది, అక్కడ నడుచుకుని వెళ్ళి అక్కడ వరకు వెళ్ళి అక్కడ బండి ఎక్కుతాం. మళ్ళీ బండి అక్కడ వెయిటింగ్ మంది. పహల్గామ్ అయిపోయింది. పహల్గామ్ వదిలే వెళ్తున్నాం ఇప్పుడు. బండి ఏమో రెడీ, పీపుల్స్ అందరూ ప్యాకేజ్ బుకింగ్. పహల్గామ్ బాయ్. చాలా మిస్ చేస్తున్నాం హోటల్ కానీ, వ్యూస్ కానీ, లొకేషన్ కానీ. మొత్తం స్నో ఉంది ఇప్పుడు. ఫ్రెష్ స్నో ఇది. యాక్చువల్లీ స్నో ఎలా ఉందంటే ఇలా పట్టుకుంటే అమ్మ 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 అమ్మ
ఇక్కడ స్పైసీస్ ఉన్నాయి, మా చట్నీస్ మస్తు ఉంటాయిరా బాయ్. ఏ చట్నీ నేనేం తీసుకున్నానంటే ఒకటి రెడ్ చిల్లీ, ఇంకొకటి యాపిల్ పికల్, ఇక్కడ ఫేమస్. ఇక్కడ ఒకటి జ్యూస్, ఆపిల్ జ్యూస్, ప్యూర్ జ్యూస్ ఉంటుంది ఇక్కడ. వెళ్తాం, టైం అయిపోయింది. అరే ఏడుకు వచ్చినాం మనము, కేసర్ కింగ్ అంట. డ్రై ఫ్రూట్స్ చూడండి మొత్తం. ఏమేమి ఉంది ఇది? అక్రోట్ అంట, కేసర్, ఇది మొత్తం తినాలి. పట్టుకెళ్దాం ఏమైనా మంచిది. ఏం పట్టుకెళ్దాం? ఏం పట్టుకెళ్దాం? ఏంది? केसर जो है पूरी दुनिया में 2 जगह पे ग्रो होता है, ठीक है. एक है ईरान, दूसरा है कश्मीर. ईरान में क्या होता है, वहाँ की सारी कंट्री केसर को ग्रो करती है, ठीक है, लेकिन वो हाइब्रिड फॉर्म में होता है. कश्मीर में पर्टिकुलरली एक ही जगह पे केसर ग्रो होता है, वो है पापोर टाउन. वर्ल्ड के सबसे बेस्ट फार्मर जो होते हैं केसर के, वो पापोर टाउन में होते हैं. क्रिस, ये जो केसर का ये ऐसा ही रहता है, लेकिन कलर छोड़ता है धीरे धीरे, वो भी येलो फॉर्म में. अब बोलोगे इससे क्या होगा, इसमें कोई क्वालिटी नहीं आती है. इसके फायदे ये होते हैं. अब क्या बात है? अरे कावा आ गया, कावा. इसके कावा फायदे दादम ये कावा, होते हैं. पूरा कश्मीर फेमस कावा. और काला मकावा आदम. అరే ఎలా ఉంది కావా? కావా. ఆహా, అరే చాయ్ అంటే దూద్ అంటాడు వీడు, కావా అంటే దూద్ అంటాడు. కావా మస్తుందా? బాగుందా కావా? పియా నీ పీలే అన్న. మన అన్న చెప్తాడు ఇప్పుడు చిల్లాయి కలాం అంటే ఏంటో. चिल्लाई कलाम అంటే మంత్ మన ఇయర్లీ వన్స్ వచ్చేది. चिल्लाई कलाम जो होता है ये 40 डेज का होता है. ये हार्श विंटर होता है कश्मीर में. तो जो पहले 10 दिन होते हैं ये होते हैं सबसे हार्श होते हैं. హార్స్ అంటే మన తెలుగులో చెప్పాలంటే పీక్. पीक, हाँ. उसके बाद इसके बच्चे पैदा हो जाते हैं चिल्लाई कलाम के. ओके. उसको बोलते हैं चिल बच, कश्मीरी में चिल बच. वो 20 डेज का होता है, ठीक है. और लास्ट में होता है चिल खर्द. चिल्लाई कलाम स्टार्ट कब होता है डेट? ये 21 दिसंबर. दिसंबर 21. एंडिंग कब होता है? एंडिंग ये होता है जैन 31 तक होता है. ओके. 1 जन तक, आप समझो 1 फेब तक ये खत्म हो जाता है. तो इसके तीन पार्ट्स है. चिल्लाई कलाम, चिल बच और चिल खर्द. 3 होता है. 3 पार्ट्स में हाँ खत्म हो जाता है. जो चिल खर्द होता है वो सबसे लास्ट में होता है. सबसे पीक जो होता है हार्श विंटर, वो चिल्लाई कलाम से. वो जो अपना श्रीनगर डाल लेक फ्रोजन हो जाता है उस टाइम पे. यहाँ पूरा फ्रीज हो जाता है. टैप वाटर जो होता है वो भी फ्रीज हो जाता है, पूरा फ्रीज होता है. अगर इंसान ये भाव भी छोड़ेगा वो भी फ्रीज हो सकता है. -20 तक जाता है यहाँ. खाली मतलब अपने कश्मीर में सबसे ज्यादा टेम्परेचर कहाँ पर पड़ता? द्रास माइनस पे. कहाँ तक होता? -40 तक. 40 तक गया लास्ट. मैं 25 तक एक्सपीरियंस किया द्रास पे. द्रास में ही. चलो ओके.